Good morning, students. Next, problems in maxima and minima. Show that the maximum rectangle that can be inscribed in a circle is a square. ఒక రెక్టాంగిల్ అనేది సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేశాడు. ఆ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ మ్యాక్సిమం, దెన్ ఇట్స్ ఏ స్క్వేర్ అని చూపెట్టాలి మనం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక సర్కిల్ తీసేసుకొని సర్కిల్ ఈ సర్కిల్లో ఏం చేశాడు, రెక్టాంగిల్ని ఇన్స్క్రైబ్ చేశాడు. సరే, ఇది స్క్వేర్లో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. దీనికి స్క్వేర్ గీసాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రేడియస్ ఆర్ అవుతుంది. సో ఇది లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎక్స్, లెంత్ ఆఫ్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ వై. సో సేమ్ తీసుకోండి, ఇక్కడ రాయండి. లెట్ ఎక్స్ బి ద లెంత్ ఆఫ్ ది rectangle and y be the breadth of the rectangle and capital R అనేది ఏంటి, ఇక్కడ radius of the circle, radius of the circle. ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా, ఈ ట్రయాంగిల్ తీసేసుకోండి. ఈ ట్రయాంగిల్ ఏముంది, ఏదైనా ఒకటి ఓఏబి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి ఏమని రాయొచ్చు, ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2r ప్లస్, ఇది కూడా ఆరే కదా, ఆర్ ప్లస్ ఆర్ 2r, 2r whole square, that is x square plus y square equal to 4r square. Therefore మనకు కావాల్సింది x square plus y square equal to 4r square. Then y square equal to ఏమని రాయొచ్చు, 4r square minus x square. Then y equal to square root of 4r square minus x square. Take equation number 1 అనుకోండి. అండ్ x వాల్యూ మనకు తెలుసు కదా, x is the మనం లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్, y ఈజ్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. దర్ఫోర్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై, వేర్ దర్ఫోర్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఏమొచ్చింది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4r square minus x square. Then differentiating with respect to the x on both sides, dA by dx equal to d by dx of x into square root of 4r square minus x square. Let us take d by dx of uv formula, u into dv by dx plus v into du by dx. Okay, now that equal to, here u equal to enti x and v equal to square root of vr square root of 4r square minus x square, that is u into d by dx of square root of 4r square minus x square plus square root of 4r square minus x square into d by dx of x. Here we have the formula d by dx of root f of x equal to 1 by 2 root f of x into d by dx of f of x. Here f of x equal to ఏముంది, 4r square minus x square, that is x into 1 by 2 root f of x, the 4r square minus x square into d by dx of 4r square minus x square plus square root of 4r square minus x square into d by dx of x value 1, that equal to x by 2 root 4r square minus x square into d by dx of 4 constant r square constant, the value 0, minus d by dx of x square 2x plus square root of 4r square minus x square. Here
0 minus 2x 2x 2 cancel చేయొచ్చు కదా. x into x x square minus x square by square root of 4r square minus x square plus square root of 4r square minus x square. Take the LCM. Square root of 4r square minus x square, here minus x square, square root cancel, 4r square minus x square, 4r square minus x square. And simple ఏంటంటే రూట్ ఏ ఇంటూ రూట్ ఏ, రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అవుతుంది కదా. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, రూట్ క్యాన్సిల్ అవుతుంది, 4r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏ వాల్యూ ఇది? dA బై dx వాల్యూ. ఓకేనా, dA బై dx వాల్యూ. మాకు ఏరియా అనేది మ్యాక్సిమం అని ఇచ్చాడు కదా. సో ఫర్ area is maximum, then ఏమని ప్రూవ్ చేయాలి? దెన్ ఏం చేయాలి మనం? dA బై dx ఈక్వల్ టు 0. అండ్ dA బై dx వాల్యూ ఏముంది ఇక్కడ? 4r స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఈక్వల్ టు 0. అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ వీ గెట్ 0 ఇంటూ సంథింగ్ 0, దట్ ఈస్ 4r స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఈక్వల్ టు 0. దెన్ 4r స్క్వేర్ ఈక్వల్ టు 2x square, 2 1s are 2 2s are, therefore x square equal to 2r square, then x equal to square root of 2r square, then x equal to root 2 into r, when x equal to root 2 into r, then equation 1 implies y equal to ఏముంది అక్కడ? square root of 4r square minus x square, that is square root of 4r square minus x square value ఏంటి ఇక్కడ? 2r square, 4r square minus 2r square, that is 2r square. 2r square కాస్త ఏమవుతుంది? root 2 into r and root 2 into r. Therefore if area is maximum when x equal to root 2r and y equal to also root 2r, రెండు length and breadth are same, so the rectangle is square. The rectangle is square అన్నట్టు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది లాస్ట్ టైం అడిగాడు మొన్న సప్లిమెంటరీ క్వశ్చన్. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ r, show that the volume is maximum when its height is 2r by root 3. ఇక్కడ ఏమన్నాడు? ప్రీవియస్లో సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేశాడు, ఇక్కడ కూడా మనం సర్కిల్నే డ్రా చేస్తున్నాం, ఎందుకంటే స్పియర్ మనకు కొంచెం కష్టమైంది కాబట్టి. కాకపోతే ఇక్కడ స్పియర్ అనుకోండి, ఇది స్పియర్ అన్నాడు. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్, అంటే సిలిండర్ ఎట్లా ఉంటుంది మనకి? సిలిండర్ మీన్స్ లైక్ పైప్ అన్నట్టు. ఇలా సిలిండర్ అనేది ఏం చేశాడు? స్పియర్లో ఇన్స్క్రైబ్ చేశాడు. సో దీనికి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏమవుతుంది? అంటే రేడియస్ ఆఫ్ ది సిలిండర్ స్మాల్ ఆర్ అండ్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ క్యాపిటల్ ఆర్, రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది హైట్ తీసుకున్నాం అనుకోండి, హెచ్ హైట్ అన్నప్పుడు ఇది హైట్ అంటే h/2 అవుతుంది, ఇట్ ఈజ్ ఆల్సో h/2. అండ్ ఇక్కడ రాసుకోండి, లెట్ క్యాపిటల్ ఆర్ అనేది వాడు ఇచ్చాడు. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్, అంటే లెట్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద స్పియర్, and h be the height of the cylinder, and small r be the radius of the cylinder. ఒకసారి చూడండి, స్మాల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్, హెచ్ బి ద హైట్ ఆఫ్ ది సిలిండర్, ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్. సేమ్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకోండి ఓఏబి. ఈ ఓఏబి ప్రకారం ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఏబి నుంచి ఏం చేసుకుంటూ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్స్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇక్కడ? ఆర్ స్క్వేర్ ప్లస్ h/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దెర్ఫోర్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు?
r square minus h square by 4. Take equation number 1. Therefore మనం ఇక్కడ ఏమన్నాడు, ప్రీవియస్ వన్లో ఏరియా ఈజ్ ద మ్యాక్సిమం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం. దెర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి, V ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. దట్ ఈస్ V ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ వాల్యూ ఏంటి ఇక్కడ, r square minus h square by 4 into h. h తో మల్టిప్లై అయ్యండి, r తో పై h తో మల్టిప్లై అయ్యండి. పై r square h మైనస్ పై h into h cube by 4. పై h cube by 4. సో ప్రీవియస్ వన్లో మనం ఫంక్షన్లో ఎక్స్లో ఉంది కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేసాం. ఇక్కడ ఫంక్షన్ ఎలా ఉంది, హెచ్లలో ఉంది. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ ఆన్ బోత్ సైడ్. dv by dh ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ కాన్స్టెంట్ d by dh ఆఫ్ h. హియర్ పై by 4 కాన్స్టెంట్ d by dh ఆఫ్ h క్యూబ్. దెన్ 4 పై ఆర్ స్క్వేర్ d by dh ఆఫ్ h వాల్యూ 1 and pi by 4 and d by dh of h cube 3h square. That equal to pi r square minus 3 pi by 4 h square. ఏది వాల్యూ ఇది, dv by dh వాల్యూ. దెన్ అగైన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు h ఆన్ బోత్ సైడ్. dv square v by dh square equal to d by dh of dv by dh. here d by dh of dv by dh వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, pi r square minus 3 pi by 4 h square. here pi కాన్స్టెంట్ అండ్ రేడియస్ ఆల్సో కాన్స్టెంట్, ఎందుకంటే హెచ్తో చేస్తున్నాం కదా. కాన్స్టెంట్ టర్మ్ యొక్క డెరివేషన్ 0. హియర్ 3 pi by 4 ఇంటూ d by dh of h square 2h. d by dh of h square 2h. సో టూ వన్స్ టూ టూస్ అండ్ రిమైనింగ్ ఏముంది ఇక్కడ, మైనస్ 3/2 పై హెచ్. ఇక మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏంది, లెస్ దెన్ 0. లెస్ దెన్ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, గివెన్ వాల్యూమ్ ఈజ్ మైనస్ కాబట్టి మ్యాక్సిమం, అదే ప్లస్ ఉంటే మినిమం. సో మ్యాక్సిమం ఏం వాల్యూ, మ్యాక్సిమం ఇక్కడ. సో వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం, దెర్ఫోర్ వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం. దెన్ dv by dh ఈక్వల్ టు 0. ఇక్కడ dv by dh వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, పై r స్క్వేర్ మైనస్ 3 pi by 4 h స్క్వేర్ ఈక్వల్ టు 0. దెర్ఫోర్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. పై r స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ బ్రింగ్ ఇట్ రైట్ హ్యాండ్ సైడ్, ఇట్ విల్ బికమ్ ఇన్ పాజిటివ్ వాల్యూ. ఇక్కడ పై క్యాన్సిల్ చేయొచ్చా, అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ 4r స్క్వేర్ ఈక్వల్ టు 3h స్క్వేర్. దెర్ఫోర్ మనకు కావాల్సింది ఓన్లీ హైట్ వాల్యూ కదా, 4r స్క్వేర్ బై 3 ఈక్వల్ టు h స్క్వేర్. దెర్ఫోర్ h ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 4r స్క్వేర్ బై 3. దట్ ఈక్వల్ టు 4 బయటకు వస్తే 2 అవుతుంది, r స్క్వేర్ బయటకు వస్తే r అవుతుంది బై √3. దెర్ఫోర్ ఇక్కడ ఈ హెచ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మ్యాక్సిమంలో dv by dhలో మైనస్ వాల్యూ అవుతుంది కాబట్టి మైనస్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా మ్యాక్సిమం వాల్యూ ఇస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ is maximum when its height is 2r by √3. when height is 2r by √3. therefore h equal to 2r by √3. అది ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి ఇది రాయకుండా లేదు, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. సో ఇది మొన్న అడిగాడు జూలైలో, కొంచెం కేర్ఫుల్గా చూడండి. జూలై సప్లిమెంటరీ 2021. సో ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ. షో దట్ ద సెమీ వర్టికల్ యాంగిల్ ఆఫ్ ది కోన్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్ అండ్ గివెన్ స్లాంట్ హైట్ ఈస్ tan inverse ఆఫ్ √2. హియర్ కోన్ అన్నాడు, కోన్ ఈజ్ 1/3 ఆఫ్ ది సిలిండర్. సో ఇలా కోన్ తీసుకున్నాడు. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది కోన్ ఏమవుతుంది, r అవుతుంది. ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా, హైట్ ఆఫ్ ది కోన్, ఇది స్లాంట్ హైట్ అవుతుంది. సో సొల్యూషన్ అనేది రాసేయండి. లెట్
r be the radius of the cone and h be the height of the cone and L be the slant height of the cone. ఇక్కడ సెమీ వర్టికల్ యాంగిల్ ఏం తీసుకున్నాం, టీటా తీసుకున్నాం. ఈ టీటాలో చూడండి ఇక్కడ ఈ టీటా, దర్ఫోర్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఇక్కడ సేమ్ ఓఏబి ఇలా తీసుకోండి. ట్రయాంగిల్ ఓఏబి నుంచి ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ అనేది ఇవ్వలేదు కదా, మనకు 90 డిగ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వలేదు. ప్రీవియస్ వన్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుండే, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి సో ఇక్కడ మనకి హింట్ ఏంటంటే స్లాంట్ హైట్ని యూజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం సెమీ వర్టికల్ యాంగిల్ అన్నాడు కదా, సెమీ వర్టికల్ యాంగిల్ ఈ యాంగిల్ని యూజ్ చేసుకోవాలి. సో ఈ టీటాకి ఆపోజిట్, టీటాకి ఇట్లా మనకు టీటా ఇలా మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాం, టీటా ఇచ్చినప్పుడు మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకు బేసిక్గా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటి, సైన్ టీటా ఈక్వల్ టు రాయండి. సైన్ టీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్. టీటాకి ఆపోజిట్ ఏముంది, ఆర్, హైపోటెనిస్ ఎల్, సో ఆర్ బై ఎల్. దర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎల్ సైన్ టీటా. ఓకేనా. అండ్ కాస్ టీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. టీటాకి పక్కన ఉంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్, సో హెచ్ బై ఎల్. దెన్ హెచ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎల్ కాస్ టీటా. దెన్ దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమన్ ఎల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అన్నట్టు. అండ్ దీన్ని మనం ఇప్పుడు ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వీ హ్యావ్ హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఇక్కడ, ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. హైపోటెన్స్ స్క్వేర్ ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. దెన్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఏంటి ఇక్కడ, ఆర్ స్క్వేర్ వాల్యూ ఎల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ ఆర్ స్క్వేర్ వాల్యూ ఎల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. అండ్ హెచ్ వాల్యూ ఏంటి, హెచ్ స్క్వేర్ వాల్యూ ఎల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఇదే మనకి ప్రూవ్. సో మనకి ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇది కామన్ తీస్తాం కదా, ఎల్ స్క్వేర్ కామన్ తీసినప్పుడు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. దీని వాల్యూ 1 వస్తుంది. సో ఫ్రమ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది అవసరం లేదు. హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దెన్ మనకేంది, ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. దెన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. సో మనకు హింట్ ఏమవ్వాలి, వాల్యూమ్ ఆఫ్ ది కోన్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ V ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్. ప్రీవియస్లో ఏంటంటే మనం వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ చేసాం కదా, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్లో 1/3 ఉంటుంది వాల్యూమ్ ఆఫ్ ది కోన్. సో V ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ స్క్వేర్ వాల్యూ ఏముంది ఇక్కడ, ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ మల్టిప్లై 1/3 ఇంటూ పై హెచ్ అంటే π/3 ఎల్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ π/3 ఇంటూ హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ హెచ్ క్యూబ్. ఏ వాల్యూ ఇది, వాల్యూ. దెన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ హెచ్లలో ఉంది కాబట్టి హెచ్. దెన్ dv/dh ఈక్వల్ టు π/3 ఎల్ స్క్వేర్ ఆల్సో కాన్స్టెంట్ d/dh ఆఫ్ హెచ్ వాల్యూ మైనస్ π/3 కాన్స్టెంట్ అండ్ d/dh ఆఫ్ హెచ్ క్యూబ్. that equal to π/3 L square into 1 and π/3 into 3 H square. 3 cancel and remaining ఏముంది ఇక్కడ, dv/dh equal to π/3 L square minus 3 cancel pi H square. Then again differentiating with respect to H on both side. Then d square v/dh square equal to d/dh of dv/dh. d/dh of dv/dh వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ, π/3 L square minus pi H square. అండ్ π/3 కాన్స్టెంట్, L ఆల్సో కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ హెచ్తో చేస్తున్నాం కదా. కాన్స్టెంట్ టర్మ్ యొక్క డెరివేషన్ 0.
and pi into d by dh of h square 2h, that is minus 2 pi h. Minus value always less than 0. Less than 0 కాబట్టి ఏంటి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ మ్యాక్సిమం. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ మ్యాక్సిమం వచ్చింది మనకు ఇక్కడ. కోన్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్ అన్నాడు కదా, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ మ్యాక్సిమం వచ్చేసింది. అండ్ గివెన్ స్లాంట్ హైట్ అన్నాడు, దేర్ ఫోర్ వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం. దెన్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, డివి బై డిహెచ్ ఈక్వల్ టు 0. డివి బై డిహెచ్ వాల్యూ ఏమొచ్చింది మనకి, డివి బై డిహెచ్ వాల్యూ చూడండి, పై బై 3 ఎల్ స్క్వేర్ మైనస్ పై హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దెన్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి, పై బై 3 ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు పై హెచ్ స్క్వేర్, పై క్యాన్సర్. దాన్ని ఏమని రాయొచ్చు ఇక్కడ, 1/3 ఈక్వల్ టు ఈ ఎల్ స్క్వేర్ అటు తీసుకెళ్ళండి, ఎల్ స్క్వేర్ అటు తీసుకెళ్తే హెచ్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ కాస్త ఏమని రాయొచ్చు, హెచ్ బై ఎల్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, హెచ్ బై ఎల్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఇటు తీసుకురండి, ఏమవుతుంది ఇక్కడ 1/√3. అంటే మీన్స్ ఇక్కడ ఒకసారి స్టెప్ రాయండి, 1/3 పవర్ 1/2 అవుతుంది హెచ్ బై ఎల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ అడిపోతే పవర్ 1/2 అవుతుంది కదా, లేకపోతే రూట్ అవుతుంది. సో హెచ్ బై ఎల్ ఈక్వల్ టు 1/√3. హెచ్ బై ఎల్ ఈక్వల్ టు 1/√3. హియర్ హెచ్ బై ఎల్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇంప్లైజ్ హియర్ హెచ్ బై ఎల్ ఈక్వల్ టు కాస్ థీటా కదా, కాస్ థీటా ఈక్వల్ టు హెచ్ బై ఎల్ వచ్చింది. దేర్ ఫోర్ కాస్ థీటా ఈక్వల్ టు హెచ్ బై ఎల్ ఈక్వల్ టు 1/√3. దేర్ ఫోర్ మనకు ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇలా ట్రయాంగిల్ ఇచ్చాడు కదా మనకు, స్లాంట్ హైట్ ఇచ్చేసి థీటా. ఈ ట్రయాంగిల్లో మనకు హెచ్ బై ఎల్ ఇది మనకు ఆర్ కదా, ఇది ఆర్ కాబట్టి ఏమొస్తుంది, హెచ్ బై ఎల్ వాల్యూ ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా హెచ్ ఈక్వల్ టు ఏంటి 1 అవుతుంది, ఎల్ ఈక్వల్ టు √3. సో యూజింగ్ దిస్ హైపోటెనస్ √3, అడ్జసెంట్ సైడ్ 1. దెన్ మనకు కావాల్సింది ఇది కదా, యూజింగ్ పైథాగరస్ థీరం √3 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్. సో √3 స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దెన్ √3 స్క్వేర్ 3, 1 స్క్వేర్ తీసుకురండి, -1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, 3 - 1 2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దెన్ ఎక్స్ ఈక్వల్ టు √2. అంటే మనకి ఆపోజిట్ సైడ్ ఏమొస్తుంది, √2 వస్తుంది. యూజ్ దిస్ ట్రయాంగిల్. దట్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు, టాన్ థీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. హియర్ ఆపోజిట్ సైడ్ ఏముంది థీటాకి, √2 బై tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏమొచ్చింది ఇక్కడ 1, √2/1. tan theta ఈక్వల్ టు √2/1. దేర్ఫోర్ థీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ √2. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. షో దట్ ద సెమీ వర్టికల్ యాంగిల్ ఆఫ్ ది కోన్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అండ్ గివెన్ స్లాంట్ హైట్ ఈజ్ tan ఇన్వర్స్ ఆఫ్ √2. ఓకేనా, మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ ఇది. సో కేర్ఫుల్గా చూడండి ఒకసారి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ √2 ఒకటి, ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్, దెన్ ద హైట్ ఈజ్ 2r/√3 అండ్ షో దట్ మ్యాక్సిమం రెక్టాంగిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఈజ్ ఏ స్క్వేర్. 3 ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, చూసుకోండి ఒకసారి. సో ఇవి మనకు ప్రీవియస్లో అడిగిన అన్ని ప్రాబ్లమ్స్, మ్యాక్సిమం అండ్ మినిమం ప్రాబ్లమ్స్.